దేవునికి విరుద్ధమైనటువంటి అవిశ్వాసం నీలో ఉందా? దేవునికి విరుద్ధంగా నువ్వు మాట్లాడుతున్నావా? దేవునికి విరుద్ధంగా ఆలోచన కలిగి ఉన్నావా? దేవునికి విరుద్ధమైన తలంపులు నువ్వు కలిగి ఉన్నావా? అవే నీ ఆశీర్వాదానికి అడ్డుగా ఉన్నాయి. ఈరోజు అన్నింటినీ ఆ సంఖ్యలు తొలగించుకోవద్దా? విడిపించమని అడిగినప్పుడు ఎవరు విడిపిస్తారు? దేవుడు. ఎవరు పంపిస్తాడు? దైవజనుడు. విశ్వాసులు కట్టబడితే దైవజనుడు పంపిస్తాడు. దైవజనుడు కట్టబడితే ఎవరు పంపిస్తాడు? విశ్వాసులు. దేవునికి మహిమ కలుగునుగా. అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలొద్దా? విశ్వాసికి దైవజనుడికి ఉండాలొద్దా? ఒకరినొకరు అర్థం చేసుకోవాలొద్దా? చేసుకోవాలొద్దా? ఇక్కడ ఫైనల్గా ఒక మాట చెప్పి ముగిస్తా. 1 కొరింథీ 9:16. 1 కొరింథీ 9:16. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణం ఏది లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఇప్పుడు శ్రమ ఎందుకు వస్తుంది చెప్పాలా? నువ్వు ఒక్క మాట కూడా దేవుడి గురించి చెప్పట్లేదు. దూరగా గడచిన కాలం అన్ని నువ్వు పాడుకోవడం కాదు. అర్థమైందా? అర్థమైందా? ఎవరి కాళ్ళు కరెక్ట్ అనుకోవడం కాదు. ఇప్పుడు ఏం చేయాలా? నీకు ఎందుకు శ్రమ వస్తుంది? కట్లు చేయించాడు, నిన్ను తీసుకొచ్చి పరిశుద్ధపరిచి తెల్లని వస్త్రాలు వేసి ఆయన కూర్చున్నాడు. ఆయన కూర్చున్న తర్వాత కూడా ఆయన గురించి నువ్వు చెప్పట్లేదంటే జ్ఞానమా అజ్ఞానం? ఆయన మోస గురించి ఆయన నువ్వు మహింపపరచట్లేదంటే అర్థమవుతుందా? చీకటిలో నుంచి మనం తీసాడు. వాక్యము బంధింపబడి ఉందా? ఎప్పుడైతే నీ రోత జీవితాన్ని పగిలిపోయిందో నువ్వేం చేస్తావంట? పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రజల్ని ఎక్కడ తీసుకొస్తావు? దేవుని దగ్గరికి తీసుకొస్తావు. అంటే నువ్వు తేట్లేదంటే ఇది అర్థం నీలో మార్పు. నీ పాత రోత హృదయం ఇంకా పగలగొట్టబడి ఉండా పరిపూర్ణతలకు నువ్వు వెళ్ళలేదు. వాక్యం నీకు అర్థం కాల. ఎన్ని సంవత్సరాలైనా నువ్వు శరీరము వాక్యం కొంచెం స్పర్శ కూడా నీకు లేదు అంటే ఆల్రెడీ నువ్వు దేవుళ్ళో నుంచి తొలగిపోయి ఉన్నావు. కేవలం దేవుని కృపే నిన్ను బయటికి తీసుకొస్తున్నాడు. ఒక్కసారి పశ్చాత్తాపం, తప్పిపోయిన కుమారుడు ఈ విధంగా పశ్చాత్తాపం దయా నన్ను కరుణించు, నన్ను కరుణించు, క్షమించు, వాక్యానికి విరుద్ధంగా నేనున్నా, ఒక్కసారి నన్ను క్షమించు. ఎప్పుడైతే మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అంటావో డెఫినెట్గా నీ కట్లు తెంచడానికి దేవుడు రెడీగా ఉన్నాడు.